తెలంగాణలో మరికొన్ని గంటల్లో అపురూప ఘట్టం ఒకటి ఆవిష్కృతం కాబోతోంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరందించే సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. గురువారం మధ్యాహ్నం కొత్తగూడెం జిల్లా పూసగూడెం చేరుకోబోతున్న సీఎం ప్రాజెక్టు వద్ద పైలాన్ను ఆవిష్కరించి మోటార్ స్విచ్ ఆన్ చేయబోతున్నారు. అనంతరం మంత్రులతో కలిసి గోదావరి జలాలకు పూజలను నిర్వహిస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. మోటార్ స్విచ్ ఆన్ చేసి ట్రయల్ రన్ నిర్వహించి పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 9 నెలల వ్యవధిలోనే ఈ ప్రాజెక్టు ద్వారా నీరందించే విధంగా పనులను పూర్తి చేయడం చరిత్ర అని ప్రభుత్వం చెబుతోంది. స్వాతంత్ర దినోత్సవం రోజునే సీతారామ ప్రాజెక్టు ప్రారంభించడం శుభసూచకమని మంత్రి తుమ్మల వెల్లడించారు. ప్రాజెక్టు మరికొన్ని గంటల్లో ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోనూ ఈ యొక్క ప్రాజెక్టును రైతులకు అంకితం చేయనున్నారు. మొత్తానికైతే మాత్రం మనుగూరు ప్రాంతంలోని బీజీ కొత్తూరు నుంచి మొదలుకుంటే అదేవిధంగా అక్కడి నుంచి సుమారు 100 కిలోమీటర్ల మేరకు ఒకవైపున ములకలపల్లి అశ్వాపేట నియోజకవర్గంలోని ములకలపల్లి వద్ద వరకు కూడా ఆ నీటిని సరఫరా చేసే విధంగా అధికారులు సిద్ధం చేశారు. మరోవైపున అక్కడ నుంచి మిడిల్లోనే అంటే మరొక 50 కిలోమీటర్ దూరం నుంచి కూడా మరలా సెకండ్ కెనాల్ అంటే దీనికి రైట్ కెనాల్గా ఒక సీతారామ ప్రాజెక్టుకి ఏర్పాటు చేసేసి దీన్ని అంటే ఈ యొక్క ములకలపల్లి వెళ్ళే ప్రధాన కాలం నుంచి మాకు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి నేరుగా వైరా చెరువుకు వైరా మినీ రిజర్వాయర్కు ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు నీరుని తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు సుమారు 100 కిలోమీటర్ల మేరకు నీరు బారుతున్న తరుణంలోనే అయితే చుట్టూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేకమైన లింక్ కెనాల్ ఏర్పాటు చేసి రాజీవ్ కెనాల్ పేరు మీద ఖమ్మం నుంచి అంటే ఒకవైపున ములకలపల్లి కమలాపురం టు ఎన్కూరు వరకు కూడా ప్రత్యేక కెనాల్ రాజీవ్ కెనాల్ పేరు మీద నామకరణం చేసేసి దీని ద్వారా ఇక సీతారామ ప్రాజెక్టు గోదావరి జలాల మొత్తానికైతే మాత్రం వైరా చెరువు నింపుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. సీతారామ ప్రాజెక్టుకు రాజీవ్ అనుసంధాన కాల్వ ద్వారా 1,20,000 ఎకరాల సాగర్ ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ కాల్వను ప్రారంభిస్తే గోదావరి జలాలు వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలకు నీరందబోతున్నాయి. ఈ వానాకాలంలోనే ప్రభుత్వం లక్ష్యం నెరవేరింది. భవిష్యత్తులో సాగర్ జలాలు అందుబాటులో లేకపోయినా వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో సీతారామ ప్రాజెక్టు జలాల ద్వారా సాగుకు ఢోకా లేకుండా ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. సీతారామ ప్రాజెక్టులో భాగంగా 3 పంప్ హౌస్లలో ట్రయల్ రన్ సక్సెస్ అయ్యాయి. గోదావరి జలాలు మొదట అశ్వాపురంలో, ఇక బీజీ కొత్తూరులో మొదటి పంపు హౌస్, ములకపల్లి మండలంలోని పూసుగూడెం, కమలాపురం పంప్ హౌసెస్లో మోటార్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఇక ఎన్కూరు వద్ద రాజీవ్ కెనాల్ అనుసంధాన కాల్వ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో పనుల్లో వేగం పెరిగింది. ఇక 15 ఆగస్టు నాటికి అనుసంధాన కాల్వను ప్రారంభించి సాగునీటిని సరఫరా చేస్తామని ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంటోంది. ఇక 8.50 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వ నిర్మాణం తుది దశకు చేరుకుంది. పనుల్లో ఎదురైన కఠిన సవాళ్లను సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాన కాల్వ నిర్మాణానికి 5.300 మీటర్లకు దాని వద్ద అడ్డంకిగా మారిన హెచ్పీసీఎల్ గ్యాస్ పైప్ లైన్స్ పై గుజరాత్ రాష్ట్రంతో జరిపిన సంప్రదింపులు సఫలం కావడంతో రాజీవ్ కాల్వల్లో పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. అయితే రైతాంగం ఎన్నో ఏళ్ల కలను సాకారం చేయాలనే సంకల్పంతో నిర్మించిన ఈ సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి కావడంపై అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు సంబంధించి ఏదైతే ములకలపల్లి టు కమలాపురం నుంచి ఎన్కూరు వైపు వచ్చేటువంటి వైరాకు వచ్చే లింక్ రాజీవ్ కెనాల్ ఉందో మొత్తానికైతే ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇదే కెనాల్ ఇప్పుడు అక్కడ నుంచి కూడా అంటే ఈ కమలాపురం దగ్గర నుంచి బీజీ కొత్త మొదటి పంప్ హౌస్ ఉండగా రెండో పంప్ హౌస్ వచ్చేసేమో ములకలపల్లి మండలంలో ఉన్నటువంటి పూసుగూడెం ఉంది. ఆ మధ్యలోనే కమలాపురం సంబంధించినటువంటి మరో పంప్ హౌస్ పెట్టారు. అక్కడ నుంచి మధ్యలో అంటే గోదావరి నది దగ్గర నుంచి మొదలుకుంటే బీజీ కొత్తూరు నుంచి సుమారు 100 కిలోమీటర్ల మేరకు ఈ యొక్క సాగర్ కాలువ ఏదైతే ఇప్పుడు
సీతారామ ప్రాజెక్టు కెనాల్ ఉందో ఆ కెనాల్ మొత్తం కూడా నీరు పారుతున్న నేపథ్యం ఉంది. అక్కడ నుంచి మొదలుకుంటే 50 కిలోమీటర్ తర్వాత ఈ కమలాపురం దగ్గర ఈ మరో డైవర్షన్ చేసేసుకొని అక్కడ నుంచి సీతారామ ప్రాజెక్టు సంబంధించి మరి ఎన్కూరు మీదుగా వైరాలో ఉన్నటువంటి మినీ రిజర్వాయర్కు ఈ యొక్క నీటిని తరలించే విధంగా అధికారులు ప్రణాళిక రచించారు. మనం క్లియర్ చూస్తున్నాం ఇదే విజువల్స్లో. ఇటువైపు చూసుకుంటేనేమో ఇప్పుడు రైట్ సైడ్ చూసుకుంటేనేమో టోటల్గా వచ్చేసి ఇప్పుడు ఇది ఈ ములకలపల్లి దగ్గర నుంచి వస్తున్నా అంటే బీజీ కొత్తూరు నుంచి కమలాపురం మీదుగా వెళ్తున్నటువంటి లింక్ కెనాల్కు వైరాక జంక్షన్ వైరా రిజర్వాయర్కు దీన్ని లింక్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి మొదలుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి చివరకు వైరాలో ఉన్నటువంటి కృష్ణా బేసిన్ నుంచి వస్తున్నటువంటి సాగర్ జలాలు ఏదైతే ఉన్నాయో ఆ సాగర్ జలాలకు అంటే వైరా చెరువుకు నింపుకునే విధంగా ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ గేట్లు ఏర్పాటు చేసేసి ఇక్కడ నుంచి నీటిని వైరా రిజర్వాయర్కి తరలించే విధంగా అధికారులు ప్రణాళిక రచిస్తూ ఉన్నారు. మొత్తానికి అయితే మనం చూసుకోవచ్చు ఇప్పుడు కట్టేటువంటి ఈ యొక్క పిల్లర్స్ కూడా ఇదొక బ్రిడ్జి. దీంతో పాటు ఇక్కడ నుంచి అంటే ఒకవైపు ఇదే నీళ్ళని ఇక్కడ నుంచి వైరా కెనాల్కు ఒక దిగువ పోతే మాత్రం కృష్ణా పరివాహక ప్రాంతం ఏదైతే సత్తుపల్లి పరివాహక ప్రాంతంకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ నుంచి బ్యాక్ వాటర్గా ఒక సుమారు 12 కిలోమీటర్ల మేరకు వైరా రిజర్వాయర్ ఉంది. అక్కడ వరకు కూడా బ్యాక్ వాటర్ తోటి ప్రతినిత్యం కూడా ఈ వైరా రిజర్వాయర్ అలుగుపడే విధంగా దాని నీటిని సామర్థ్యం ఇప్పటి వరకు సుమారు అది 18 అడుగుల దాకా ఉంటుంది. అంతే నిండుగా ఉండే విధంగా అధిక ప్రణాళిక రచించడం కూడా జరిగింది. ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. మరోవైపున మాత్రం ఈ యొక్క ఏదైతే ఒకవైపున సీతారామ ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి యొక్క నీటిని అంటే దిగువకు అంటే గోదావరి బేసిన్ నుంచి మరోవైపున కృష్ణా బేసిన్ నుంచి వస్తున్నటువంటి నీటికి వాటిని రెండింటిని అనుసంధానం చేసుకునే విధంగా ఈ యొక్క సీతారామ ప్రాజెక్టును డిజైన్ చేశారు అధికారులు. అయితే ఈ ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే 100 కిలోమీటర్ల మేరకు సీతారామ ప్రాజెక్టు కెనాల్ నుంచి నీళ్లు పయనిస్తున్న తరుణం ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే ఒకవేళ గోదావరి బేసిన్లో నీరు లేకపోతే కృష్ణా బేసిన్ నుంచి వస్తున్నటువంటి పాలేరు నుంచి వస్తున్నటువంటి నీరు వైరా నిండుతుంది. వైరా నుంచి ఈ దిగువ ప్రాంతానికి ఉన్నటువంటి సాగర్ జలాలు మొత్తం కూడా ఈ సత్తుపల్లికి వైపు వెళ్తున్న నేపథ్యం ఉంది. ఒకవైపు ఒకవేళ గోదావరి జలాలు రాకపోయినా కృష్ణా జలాలు యథావిధిగా కింద ప్రాంతానికి పారుతూ ఉంటుంది రైతులకు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఒకవైపున సాగర్లో నీళ్ళు ఒకవేళ లేకపోయినా కానీ వర్షాకాలంలో ఈ యొక్క గోదావరి వరదలు వస్తున్న తరుణంలో ఈ యొక్క వరదలకు దీంతో వైరా రిజర్వాయర్ నింపితే కనుక అక్కడి నుంచి పరిసర ప్రాంతాలు సుమారు 2 పంటలు పండే విధంగా అధికారులు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పుడు ఇది మెయిన్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్. ఇది ఇక్కడ నుంచి నీటిని ఒకవైపు కిందకి వదలాలన్న సత్తుపల్లి సైడ్కి, మరోవైపున ఇదే బ్యాక్ వాటర్ తోటి వైరా రిజర్వాయర్కి పంపించాలన్నా సరే ఇక్కడ మెయిన్ పాయింట్ కావడంతో అధికారులు ఇక్కడే పరిశ్రమైన పనులు చేపడుతూ ఉన్నారు. మొత్తానికైతే ఈ పనులు కూడా తుది దశకు చేరుకునే నేపథ్యం అయితే ఉంది. అయితే దీనికి మరికొన్ని గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సీతారామ ప్రాజెక్టును పూర్తిగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిసర ప్రాంత రైతులకు సుమారు ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 1,00,000 ఎకరాలకు వరకు కూడా ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇక సాగునీటికి అందించే విధంగా అధికారులు మొత్తం అన్ని పనులు సిద్ధం చేసిన నేపథ్యం అయితే ఉంది. దీన్ని మరికొన్ని గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మొదటి 2 పంపులు ఒకవైపున బీజీ కొత్తూరులో కావచ్చు, మరోవైపున మొలకలపల్లిలో ఉన్నటువంటి పంప్ హౌస్ కావచ్చు, కమలాపురం దగ్గర కావచ్చు, ఒక్కసారిగా 3 పంపులు కూడా అక్కడే వాటి ప్రారంభం చేసేసి రైతులకు నీరు అందించే విధంగా అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇది కొనసాగే పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ.